చేసిండే వయసు ఒకసారి నేను అది దాంతో ప్రారంభించండి. ఓకే, సూపర్. అందరూ వచ్చారా? ఇంకా ఎవరైనా రావాలా? టీలు టిఫిన్లు అయినాయా? కేపాల్ గారి ఎందుకంటే కేఏ పాల్ ఇప్పుడు మనం చూసినట్టయితే ఒకప్పుడు కేఏ పాల్ చాలా పెద్ద అంటే ఘోరంగా ఉండే అనమాట. ఏంటి ఇంటర్వ్యూ చేస్తున్నాడు పప్పు, ఈ రోజు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నాడు, మీరు అందరూ చూడాలి. రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ సీఎం గారి వాయిస్. బిడ్డ నువ్వెంత, నీ బతికెంత? 90 వేస్తే కూసావు, ఫుల్ వేస్తే పండవు, నువ్వు నన్ను అంటావు. రా చూసుకుందాం రా బిడ్డ, ఖబర్దార్ చెప్తుంది అలా. ఆయన చూస్తే మల్లారెడ్డి గారి ఫేమస్ డైలాగ్ మనకి. కష్టపడ్డానా, పాలమ్మినా పూలమ్మినా సక్సెస్ అయినా మల్లారెడ్డి, అరే రేవంత్ రా చూసుకుందాం బిడ్డ. నారా లోకేష్ గారి వాయిస్. ఈరోజు జగన్ ప్రభుత్వం చూస్తుంది, ఒక్కసారి మీరు చూడండి ఏం చేస్తాడయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏం చేశాడు. ఇప్పుడు బాలయ్య గారి వాయిస్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలి అనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. బాహుబలి ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయారు ప్రభాస్. ఇప్పుడు మన ప్రభాస్ గారి అమరేంద్ర బాహుబలి అన్న నేను. బీజేపీ లీడర్ రఘునందన్ రావు గారి వాయిస్ ఇన్విటేషన్ చేయడం. నాకు తెలిసి ఇది కూడా ఎవరు చేయలేదు. ఏం చేస్తాడా కేసీఆర్ వస్తాడా? కేసీఆర్ చేస్తాడా? ఏమైనా చేస్తాడా? సరే ఇప్పుడు చెప్తున్నా, రమ్మని చెప్పు, నేను అడ్వకేటే కదా, సరే మేము ఇద్దరం కలిసి కూర్చుంటాం. కేసీఆర్ ఏం చేశాడా? మొత్తం అప్పులు చేసి పెట్టిండు. ఎంత అయిపోయింది? తెలంగాణ మొత్తం రాష్ట్రానికి అప్పయింది. ఇప్పుడు నేను సెంట్రల్ నుంచి చెప్తా, నేను అఫిడవిట్ ఇస్తా, కేసీఆర్ ఇన్ని లోపల చేసినా తెలుసా, కేసీఆర్ లోపల మన కవిత పోయింది. ఇప్పుడు చెప్పేవాడు రాసేయమంటారా అండి? మొత్తం ఏమేం కావాలో తీసేయాలంటారా అండి? జెరాక్స్తో సహా మొత్తం చేస్తా. ఆయన అవినీతి ఏంది, ఆయన అక్రమాలు ఏంది, ఆయన అరాచకాలు ఏంది మొత్తం తీసి పెడతా. రమ్మనండి చూసుకుందాం కావాలంటే. సేమ్ అసలు డిట్టో వాయిస్ అసలు. మీరు ఏమైనా ఫోన్ అవును సీన్స్ అదే ఫోన్ చేస్తే కూడా ఎవరైనా డౌట్ పడకట్టు మేమే చేస్తున్నాం అన్నట్టు మాట్లాడినట్టున్నారు. ఎవరితో చేసి కామెడీ చేశారా? ఎవరితో? అంటే మా ఫ్రెండ్స్ ఉంటారు అనమాట. అలా చేస్తే వాడు ఏం చెప్పిండు, నాకు ఏ పాలు తెలుసు, నాకు ఇట్లా తెలుసు, చాలా క్లోజ్ అంటే ఒక్కసారి మాట్లాడు అని వాడు చేసింది. సాయి నీకు ఇస్తాను ఏంటి నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఏంటి మనోళ్ళేనా? ప్రజాశాంతి పార్టీకి తప్పకుండా గెలుపు. సార్ మీరు మాకు సపోర్ట్ చేయాలి సార్, ప్లీజ్ సార్. ఇట్లా కూడా చేయొచ్చు కదా, వర్కౌట్. ఎప్పుడైనా ఆర్జే దీంట్లో పార్టిసిపేట్ చేశారా మీరు? రేడియో జాకీలో దాంట్లో వాయిస్ లేదు. ముందు న్యూస్ ఛానల్ అంతవరకు. ఓకే, ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే బయట అంతే. ఓహో సూపర్. ఓకే, ఏపీ మన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి వాయిస్. అదే ఏం మాట్లాడుతున్నారండి? ఈసారి ఖచ్చితంగా నేనే రాబోతున్నాను అధికారంలోకి. మా కూటమి చాలా చక్కగా ఉంది. ఏం మాట్లాడుతున్నారంటే, ఎన్ని అక్రమాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఎన్ని చేశాడండి, అన్నీ చూస్తా ఉన్నారు. మీరు అన్నీ చేస్తున్నారు, తప్పకుండా నన్ను ఈసారి గెలిపించండి అని మనం కోరుకుంటున్నాను. సూపర్. సిబిఎన్ గారిని ఎప్పుడైనా కలవడం జరిగిందా? సిబిఎన్ లేదు, చూడడం జరిగింది కానీ కలవడం. కానీ సిబిఎన్ గారు చాలా వరకు చాలా మంది వాయిస్ ఇమిటేట్ చేస్తూనే ఉంటారు తొందరగా. ఎందుకు ఈజీ అది ఒక్కటే మీరు కూడా చేస్తారు ఇప్పుడు. ఏం మాట్లాడుతున్నారు ఓకే, మా నారా లోకేష్ గారి వాయిస్. లోకేష్ కూడా చాలా తక్కువ అండి. అవును, నన్ను ట్రై చేయమన్నారు కానీ సీన్స్ తర మొత్తం అయిపోయింది కానీ నేను చేయలేదు. పని చేయండి అయితే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయిస్ నేను ఇస్తాను, చేయండి, యాక్టింగ్ చేయండి. అమ్మా లోకేష్ వాయిస్ ఎట్లుంటదండి? ఏ రోజు జగన్ ప్రభుత్వం చూస్తుంది, ఒక్కసారి మీరు చూడండి ఏం చేస్తాడయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏం చేశాడు? రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తాడు. మా నాన్నగారు ఏం చేశారు? రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారు. కానీ నేనేం చేస్తున్నాడు? అప్పుల కుప్పగా మార్చి ఇప్పుడు ఇలా చేస్తాడు. ఎంత నీచమండి, ఎంత అక్రమండి. ఈసారి ఖచ్చితంగా మంగళగిరిలో నేను గెలుస్తాడు, కుప్పంలో మా నాన్నగారు గెలుస్తారు. చూస్తూ ఉండండి, మా కూటమి ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. ఇది పెట్టుకోండి మీరు. సూపర్, సూపర్ అండి. అండ్
అంటే మిమిక్రీస్ మీరు కొన్ని వాయిస్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఈ వాయిస్ చేస్తే బాగుంటుంది అని ఏమైనా ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని అంటే నేర్చుకుంటారా, లేకుంటే ఇది నేర్చుకోవాలని కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తారా? అయితే కొంచెం అంటే నేను కొన్ని వాయిసెస్ చేస్తుండే బేసిక్ గా. నీలకంఠ అని మీకు తెలిసే మిమిక్రీ ఆర్టిస్ట్ ప్రైమ్ 9కి వచ్చా, ప్రైమ్ 9 లో పరిచయం ఉంది. ఆయన వచ్చిన తర్వాత కొన్ని వాయిస్ చెప్తుండే. బేసిక్ గా ఏంటంటే చెప్తుండే, తమ్ముడు ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్తుండే. తెలుసు కదా మీకు, పర్ఫెక్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్ చెప్తుండే. ఎందుకు వైనాట్ అంటే తెలంగాణలో కూడా ఉన్నారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఎందుకు ట్రై చేయొద్దని నేను ఆయన ద్వారా నేర్చుకున్నాను. కొత్తగా ఎందుకు నేర్చుకోవద్దు, కొత్త వాళ్ళని ఎందుకు చేయొద్దు, ఎవరు చేయని వాళ్ళని మనం చేస్తే బాగుంటుంది కదా అని అట్లా కొంచెం అట్లా చేసినాను. చాలా వరకు ఇది కొడాలి నాని వాయిస్ గారి వాయిస్ కూడా చాలా వరకు రేర్ వాయిస్ రావాలంటే అది చేయండి కొడాలి నాని. అవును, సీని సితారాలు చేసేటప్పుడు కొడాలి నాని గారి వాయిస్ ఏమైనా వేసుకునేదా? లోపల అదే ఇట్లా పట్టుకొని వచ్చేది క్యారెక్టర్ నీలకంఠ గారు చేశారు. అవును, ఆయన చేస్తుండే. ఏంది పెద్దడు బొచ్చిగాడు, ఆడేం చేస్తాడు, ఓ పప్పుగాడు నువ్వేం చేస్తావే, మీ నాన్న ఏం చేస్తాడు, మీ తాత కర్జున్ నాయుడు గారు ఆడేం చేస్తాడు, పీకుతారంట, ఏం చేస్తావు, జగన్మోహన్ రెడ్డి ఎంట్రు కూడా పీకలేదు, ఓ పెద్ద వచ్చారండి పెద్ద పత్తిత్తులు, నువ్వు పప్పు, నీ బాబు చంద్రబాబు నాయుడు ఆడో దత్తపుత్రుడు, నీ తాత కర్జూన్ నాయుడు గారు ఏం చేస్తారు మీరంతా, ఓ పెద్ద బేగుగలు చల్ మొత్తం సన్నాసి ఎదవా దద్దమ్మ ఇంట్లో ఉంటుంది అన్న ఆయన వాయిస్. సూపర్. అవి అయితే కొంచెం ఆ వాయిస్ చాలా కష్టం కదా కొడాలి నాని గారి వాయిస్ మాట్లాడడం అంటే. ఏం చేస్తావు, కొంచెం ఏం చేస్తాడు, ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, చంద్రబాబు ఏం చేస్తాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 151 వచ్చాయండి, ఇప్పుడు 175 వస్తాయి, ఏం చేస్తాడు, ఇట్లా మాట్లాడు. అయిపోయిన తర్వాత మనం సర్టైన్ వాయిసెస్ చేసేటప్పుడు మీరు టక్కున ఏ వాయిస్ అడిగినా కానీ చేసేటట్టు ఉండాలి. అదే అంటే మిమిక్రీ ఆర్టిస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్. ఓకే, ఇప్పుడు మీ ఫ్రెండ్స్ తో అది కూర్చున్నప్పుడు మిమిక్రీ చేస్తుంటారా? అసలు ఘోరం కాదు, అంటే మొత్తం అయిపోయినట్టే, సరౌండింగ్స్ ఘోరం ఉంటది కూర్చున్నప్పుడు, సిట్టింగ్ అన్నీ ఉంటాయి కదా. అవును, ఎంటర్టైన్మెంట్ పర్సన్ అనమాట మొత్తం నేను. ఓకే, మళ్ళీ సాయి గారు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటిది, ఏం చేయాలనుకుంటారు, ఏం అవ్వాలనుకుంటున్నారు? ఎవరికైనా ఉంటుంది మూవీస్, అంతకంటే పెద్ద డ్రీమ్ ఏముంటుంది. మూవీస్ లో ఆఫర్స్ వస్తలేవా? ఎట్లుందంటే పప్పు బ్రో, మనకు వచ్చినా గానీ అక్కడ దాకా మనం వెళ్ళగలుగుతాం. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే తొక్కేసే వాళ్ళు ఎక్కువ స్టార్ట్ అయ్యారు. మనని ఎప్పుడైనా ఎదుగుదామని పైకి వెళ్ళి మన టాలెంట్ తోని, ఓన్ టాలెంట్ ఉన్నా మన దగ్గర తొక్కేసే వాళ్ళు ఎక్కువైపోయేసరికి వీళ్ళు పాపం చాలా మంది టాలెంటెడ్ పర్సన్స్ కూడా వాళ్ళ కిందికే అయిపోతారు, డౌన్ అయిపోతున్నారు. కానీ వాళ్ళు ఎక్కువ సాధిద్దాం, ఏదేదో సాధిద్దాం, ఏదో రాద్దాం అనుకున్నాను కూడా ఎవరో మోస్ట్లీ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తారు, వాళ్ళే వెళ్తారు తప్ప బయట వాళ్ళని ఎవరిని అలో చెయ్యరు. ఈవెన్ జబర్దస్త్ లో చూడండి, అందులో కూడా రాజకీయాలు ఉంటాయి. ఎస్ ఎగ్జాక్ట్లీ నేను చెప్తున్నా, అందులో కూడా రాజకీయాలు ఉంటాయి. వాళ్ళకి తెలిసిన వాళ్ళనే తప్ప ఎవరిని తీసుకోరు. వీడికి ఇద్దాము, అమ్మో వీడు నాకంటే ఎక్కువ అయిపోతాడేమో అనే చూస్తారు తప్ప ఉండదు. మీరు ఎప్పుడు జబర్దస్త్ ట్రై చేయలేదు? లేదండి, ఉన్నా గానీ అక్కడ అయిపోయిన మనం ఒకవేళ మనం అక్కడ వెళ్ళి సెలెక్ట్ అయినా కానీ మనం తొక్కేసే వాళ్ళే ఉంటారు అంతే. అంతేగాని మనని పాపం లే వీనికి ఇద్దాంలే ఆఫర్ అన్నట్టు ఉండదు, నిజంగా ఉండదు. వాళ్ళు చెప్తుంటారు, నేను ఆఫర్ ఇచ్చినా, నేను చేసినా, ఇంతమంది జబర్దస్త్ వాళ్ళు ఇంత ఎవరండి, ఎవరున్నారు మీరే చెప్పండి. స్వయాన ఓన్ టాలెంట్ తో పోయిన వాళ్ళు ఎవరు లేడు. వీరికి తెలిసిన వాళ్ళు పప్పు నువ్వు తెలుసు అంటే సాయి నేను తీసుకుపోతా, నేను తెలుసు అంటే పప్పుని తీసుకుపోతా. మన ఇద్దరం కలిసి వేరే నమ్మాలి కదా, మన టాలెంట్ ఏదో ఉండాలి కదా. ఇప్పుడు నీకులాగా నాకులాగా కూడా ఉండరు, ఎవరు ఉండలేరు. నీ సొంత కూడా అసలు ఎవడు ఇయ్యాడు, అట్లా అయిపోయింది మొత్తం. అందుకని ఇది మొత్తం తిరిగి మొత్తం అయిపోయింది అని ఏం లేదు. ఇప్పుడు ఈవెన్ కేఎఫ్సి తెలుసు కదండి, 83 years కి సక్సెస్ అయ్యింది. 83 చెప్పలేము మన సక్సెస్ ఎప్పుడు ఉంటుందో, చూద్దాం. ఇంకా ఉంది, ఇంకా 30 రాలే మనకి, అప్పుడు వస్తుంది. ఇంకా 30 రాలే కాబట్టి చాలా టైం ఉంది. ఎప్పుడన్నా ఒక్కసారి కొడితే కథం అయిపోయాయి. అప్పుడు మాకు టైం ఇస్తారా లేదా మళ్ళీ? అప్పుడు ఎందుకండి, నాకంటే ముందు మీరే ఇస్తారేమో. మీరు నాకు అసలు మీరు ఈ అవకాశం ఇస్తారో లేదో నాకు. ఎందుకంటే ప్రౌడ్ ఆఫ్ యూ బ్రో, నిజం చెప్తున్నా. ఒక రిపోర్టర్ గానీ, ఒక యాంకరింగ్ గానీ బయటికి వెళ్ళాలన్నా ఒక ఇక్కడ, ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే అబ్బా అక్కడికి వెళ్ళాలా, ఇది చేయాలా, రిపోర్టింగ్ చేయాలా. ఎవరు ఏం నీ అంతలో నువ్వు స్వయం కృషితో ఓన్ గా నేర్చుకొని నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అంటే సూపర్.
నిజంగా హ్యాట్స్ ఆఫ్ బ్రో, నిజంగా హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ నిజంగా, ఎందుకంటే నా ఫ్రెండ్, ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఖాళీ ఉండవు. ఇంకో విషయం ఏంటంటే కొందరికి ఏంటంటే హాలిడేస్ జాలీగా తిరగాలి, అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి ఉంటుంది. కానీ నిజం చెప్తున్నా, ఇవి మాటలు కాదు, ఘోరంగా కష్టపడుతున్నావు అయితే. ఆ విషయంలో మాత్రం నువ్వు సూపర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్.